జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పోయిన సంవత్సరం సెప్టెంబర్లో సౌదీ అరేబియా, అడుక్కు తినే పాకిస్తాన్ కలిసి ఒక కీలకమైన రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశం పైన కనుక దాడి జరిగితే దాన్ని రెండు దేశాలపైన జరిగినటువంటి దాడిగానే పరిగణిస్తామని అప్పుడే బహిరంగంగా ప్రకటించాయి. ఆ తరువాత ఈ రక్షణ బంధంలోకి టర్కీ కూడా చేరుతుందా లేదా అనే పెద్ద చర్చ కూడా మొదలైంది. ఈ విషయం గురించే మనం అప్పుడే మాట్లాడుకున్నాం. సౌదీ పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలోకి టర్కీ కూడా ఎంటర్ అయితే ఈ మూడు దేశాల మధ్యన కొత్త మిలిటరీ లెక్కలు మొదలవుతాయని చెప్పేసి క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఆగస్టు 7న సౌదీ అరేబియా, టర్కీ అలాగే పాకిస్తాన్ కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసినాయి. ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశం పైన సాయుధ దాడి జరిగినా దాన్ని మూడింటిపైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. ఇక్కడ ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొన్న ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళు పోయి ఇరాన్ మీద దాడి చేశారు. వీళ్ళ మీద కోపంతో ఈ అమెరికాకు మిత్ర దేశాలని చెప్పేసి ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, ఈ సౌదీ అరేబియా ఈ దేశాలన్నిటి మీద పడి కుక్కలను కొట్టేట్టు కొట్టారు. అప్పుడు ఈ పాకిస్తాన్ ఏం ఓడబీకింది? ఆల్రెడీ వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, వీళ్ళు ఏం బీకినారు? ఏంలా. కనీసం ఇరాన్ వాళ్ళు పోయి సౌదీ అరేబియా మీద దాడి చేస్తా ఉంటే ఆ దాడులను ఖండించడం కూడా అలా, కనీసం దాడులు చేయొద్దని చెప్పే సాహసం కూడా చేయలేకపోయింది. ఏంది వీళ్ళు బీకేదా అంటే, ఇప్పటి వరకు సౌదీ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ రక్షణ బంధంలోకి ఇప్పుడు టర్కీ కూడా వచ్చేసింది. దీంతో మొత్తం ఈ లెక్కే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. ఇద్దరు వల్ల ఏం కాల, ఇప్పుడు మూడో వాళ్ళు వచ్చారు. ఏమవుతుంది? కానీ ఇప్పుడు వచ్చేటువంటి అసలు సిసరైన అప్డేట్ ఇది కూడా కాదు. ఒప్పందం కుదిరిన 6 రోజులకే, అంటే మొన్న ఆగస్టు 13వ తేదీన టర్కీ రక్షణ శాఖ ఈ ప్లాన్ను గ్రౌండ్ లెవెల్లో ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారో మరిన్ని వివరాలు బయటపెట్టింది. 3 దేశాల రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు, సైనిక ఉన్నతాధికారులు కలిసి పనిచేసే విధంగా ఒక ప్రత్యేక జాయింట్ సిస్టమ్ను ఏర్పాటు చేయబోతున్నారంట. అంటే ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడే మాట్లాడుకోవడం కాదు, రక్షణ విషయాల్లో 3 దేశాల మధ్యన కూడా టాప్ లెవెల్ నుంచి ఎప్పటికప్పుడు ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు ప్లాన్ అంతా కూడా చేస్తున్నారు. అంతేకాదు నేల మీద, సముద్రంలోను, ఆకాశంలో 3 దేశాల బలగాలు సైనిక విన్యాసాలు కూడా చేయబోతున్నాయి. ఎయిర్ డిఫెన్సు, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ఫేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇలాంటి హైటెక్ రంగాల్లో కూడా పనిచేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, ఆయుధాలు ఒకరి దగ్గర నుంచి మరొకరు కొనడం మాత్రమే కాదు, కొత్త ఆయుధాలను కలిసి డెవలప్ చేయడం, తయారు చేయడం, రక్షణ టెక్నాలజీని ఒకరికొకరు షేర్ చేసుకోవడం, వాటి మెయింటెనెన్స్లో కూడా కలిసి పనిచేయడం, ఇవన్నీ ఈ ప్లాన్లో భాగం. ఇక్కడే మన భారతదేశానికి ఈ తాజా అప్డేటు చాలా కీలకంగా మారుతుంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఈ టర్కీ దగ్గర ఇప్పటికే బలమైన రక్షణ పరిశ్రమ, డ్రోన్ టెక్నాలజీ ఉండాలి. పాకిస్తాన్ దగ్గర పెద్ద సైన్యంతో పాటు అణ్వాయుధ సామర్థ్యం కూడా ఉండాలి. సరే, అవి ఎంత పవర్ఫుల్ అనేది పక్కన పెడితే ఆ సామర్థ్యం అనేది ఉండాలి. సౌదీ దగ్గర భారీగా ఆర్థిక బలం ఉండాలి. ఇప్పుడు ఈ 3 దేశాలు రక్షణ రంగంలో మరింత దగ్గరగా పనిచేస్తే దానివల్ల పాకిస్తాన్ సైనిక బలం ఎంతవరకు పెరుగుతుందన్నదే మన భారత్కు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అందుకే మన భారత్ కూడా ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. దీనివల్ల మన జాతీయ భద్రతకు, మన దేశంలో ఉన్నటువంటి శాంతికి ఎలాంటి ప్రభావం పడుతుందో నిశ్చితంగా పరిశీలిస్తున్నామని మన దేశ విదేశాంగ శాఖ స్పష్టంగా తెలియజేసింది. అంటే ఇప్పుడు భారత్ చూడాల్సింది వాళ్ళు కాగితాల మీద ఒప్పందం చేసుకున్నారా లేదా అన్నది కాదు, ఆ ఒప్పందాన్ని రియల్ గ్రౌండ్లో ఏ రేంజ్లో అమలు చేస్తారన్నదే అసలు విషయం. ఇప్పుడు టర్కీ కూడా ఎంటర్ అయిపోయింది కదా, ఒప్పందం కూడా పూర్తి అయిపోయింది. ఇక అసలు ఆట అనేది దాన్ని అమలు చేయడంలోనే ఉండాలి. ఈ కూటమి వల్ల పాకిస్తాన్ ఎంత బలపడుతుంది, దానికి మన భారతదేశం ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అన్నదే ఇప్పుడు మనం చూడాల్సినటువంటి విషయం. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు. పాకిస్తాన్కు టర్కీ టెక్నాలజీ తోడు కావచ్చు, సౌదీ అరేబియా డబ్బులు కూడా తోడవచ్చు, కానీ మన భారత్ను ఎదుర్కోవడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈరోజు మన భారత సైన్యం నేల మీద, సముద్రంలోనూ, ఆకాశంలో 3 వైపులా కూడా గట్టిగా సమాధానం చెప్పే స్థాయిలో సిద్ధంగా ఉండాలి. మనమే ఎన్ని రక్షణ వ్యవస్థల గురించి, ఎన్ని ఆయుధాల గురించి మాట్లాడుకుంటున్నామా? కొన్ని వందలాది డిఫెన్స్ చెప్పుకున్నాం మనం. ఏది మోడీ గారు వచ్చిన తర్వాత బ్రహ్మోస్ లాంటి పవర్ఫుల్ మిసైళ్లు, ఆకాశ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే సరిహద్దుల్లో పెరిగినటువంటి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ మన రక్షణ బలాన్ని మరింతగా పెంచినాయి. అదే సమయంలో మోడీ ప్రభుత్వం కూడా ఒకే దేశం మీద ఆధారపడకుండా రష్యా, ఫ్రాన్స్,
అమెరికా ఇజ్రాయెల్తో రక్షణ సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు సౌదీ, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలతో కూడా బలమైనటువంటి స్నేహాన్ని కొనసాగిస్తుంది. అంటే వాళ్ళు కొత్త కూటమిలో కట్టుకుంటూ పోతా ఉంటే భారతం ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చోవడంలా, వాళ్ళు వేసేటటువంటి ప్రతి అడుగును గమనిస్తూ దానికి తగ్గట్టుగా మన రక్షణ బలాన్ని, మన వ్యూహాన్ని మరింత గట్టిగా సిద్ధం చేసుకుంటుంది. అందుకే ఈ కొత్త కూటములు ఎన్ని వచ్చినా సరే భారత్ను బెదిరించడం అంత సులువైతే కాదు, భారత్ను ఎదిరించడం అంతకంటే ఈజీ కాదు. అది ఈ తాజా అప్డేట్లో ఉన్నటువంటి అసలు చేసినటువంటి మ్యాటర్. నాకు తెలిసి ఇక్కడ ఇంకో కీలకమైన విషయం కూడా ఉండాలి. వీళ్ళ ముగ్గురు టార్గెట్ మన భారతదేశం మాత్రమే కాదు, మన మిత్ర దేశం ఏంటంటే ఇజ్రాయెల్ కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్కు నెక్స్ట్ టార్గెట్లో ఉండేది ఈ టర్కీనే, అర్థమవుతుందా? కాబట్టి అది వీళ్ళ భయం. ఏదేమైనా తేడా వచ్చిందనుకో, ఇజ్రాయెల్ వాళ్ళు అటు సౌదీని, ఇటు ఇరాన్ను, ఇటు మన పక్కన ఉండేటటువంటి 3 గాసాలు మొన్న ఉన్నది కదా లా పాకిస్తాన్, దాన్ని కలిపి ఊతికి ఆరేస్తారు, జుట్లు ముడేసి కొడతారు. దాంట్లో మాత్రం డౌటే లే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కనీసం జై హింద్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.